విధానం బట్టి, మన పనితనం బట్టి. మరి ఇక్కడ 4 కేటగిరీగా ఎలా విభజించారు అంటే, మనీ ఎర్నింగ్ అనే విషయాన్ని, మనీ ఎర్నింగ్ అనే విధానాన్ని 4 భాగాలుగా విభజించారన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయ్. అంటే ఎంప్లాయ్ అంటే ఏంటంటే, ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్ లో కానీ, ఒక గవర్నమెంట్ లో కానీ, ఎక్కడైనా కానీ ఒక్కరు అవకాశాన్ని ఇస్తే ఆ అవకాశాన్ని తీసుకొని పని చేయడం, వాళ్ళ కింద పని చేయడం. అక్కడ ఒక బాస్ ఉంటాడు, మనకి ఫ్రీడమ్ ఉండదు, ఒక బాస్ ఉంటాడు, ఆ బాస్ దగ్గర పని చేయడం. ఓకేనా? ఇక్కడ మనీ అనేది మనకి ఎలా జనరేట్ అవుతుందంటే, మనకున్న సమయంలో 24 గంటల్లో 8 గంటలకు వాళ్ళకి సేల్ చేస్తాం. మన దగ్గర ఒక వస్తువు సేల్ చేస్తే మనకు తిరిగి డబ్బులు వస్తాయి కదా. మన దగ్గర ధాన్యం ఉంది, ధాన్యం సేల్ చేస్తే డబ్బులు వస్తాయి. మన దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి, సేల్ చేస్తే డబ్బులు వస్తాయి. మన దగ్గర క్లాత్స్ ఉన్నాయి, సేల్ చేస్తే డబ్బులు వస్తుంది. ఇక్కడ మనం ఏం సేల్ చేస్తున్నాము? ఈ ఎంప్లాయ్ అనే విధానంలో మనకు మనీ ఎర్నింగ్ ఎలా వస్తుందంటే, మన సమయాన్ని వాళ్ళకి కేటాయిస్తున్నాం. అదే కాదు కదండి, మనం వెళ్ళి పని చేస్తాం కదా, మనం వెళ్ళి అక్కడ పని చేస్తే కదా డబ్బులు వచ్చేదంటే, ఎస్, ఆ పని చేయాలంటే నీకున్న 8 గంటల్లో ఒక 8 గంటలు వాళ్ళకి కేటాయించేస్తున్నావు. కాబట్టి ఇక్కడ టైం ఈక్వల్ టు మనీ. నువ్వు ఎంత సమయాన్ని, నీ సమయాన్ని వాళ్ళకి ఎంత వెచ్చిస్తే నువ్వు ఎంత సమయం ఆడ కష్టపడతావో ఆ సమయం ఇది ఈక్వల్ టు మనీ. 4 గంటలు చేస్తే, అందుకే చూడండి, డ్యూటీ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఒక హాఫ్ డే పనుండి లీవ్ పెట్టుకుంటే, ఒక హాఫ్ డే వెళ్ళి వర్క్ చేసామనుకో, ఆ రోజు శాలరీ హాఫే వస్తుంది. నీకు పర్ డే 1000 రూపీస్ వస్తుంది అనుకోండి, ఆ రోజు 500 ఇస్తారు. ఈయన రెగ్యులర్ గా వచ్చేవాడు కదా, ఓకేనా, రెగ్యులర్ గా వచ్చేవాడు కదా, ఒక హాఫ్ డే రాలేదు, ఏముందని ఫుల్ డే ఎవరు. ఆ రోజు నువ్వు ఎంత సమయం వాళ్ళకి అమ్మావు? 8 అవర్స్. ఒక 2 అవర్స్ అయితే 2 అవర్సే. ఒకవేళ వాళ్ళ కంపెనీకి ఎక్కువ అవసరం ఉండి, పని ఉండి, నిన్ను ఇంకొక 4 గంటలు ఉంచారనుకోండి, దాన్నే ఓవర్ టైం, అధిక సమయము. నీకు 8 గంటలకి ఇంత శాలరీ ఇస్తారన్నారు కదా, 30,000. 8 అవర్స్ చేస్తే నీకు రోజు ఒక 1000 రూపీస్ వస్తుంది. కానీ ఈ రోజు నువ్వు 8 అవర్స్ కాకుండా నీ సమయంలో, నీకున్న 24 గంటలు మాకు ఇంకొక 4 గంటలు కేటాయించావు, మాకు ఇంకో 4 గంటలు సేల్ చేశావు, నీ సమయం మాకు అమ్మావు, కాబట్టి మేము దాన్ని ఎట్లైనా వాడుకుంటాం. గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మనము ఒక పశువును కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, డబ్బులు వెచ్చించి, దాన్ని ఎలా అయినా వాడుకుంటాం. ఒక ఎద్దును తెచ్చుకుంటే మార్నింగ్ ఈవినింగ్ నీకు ఎంత ఎప్పుడు అవసరమైతే దాన్ని అలా వాడుకుంటూనే ఉంటావు. పని బరువు లాగడానికి కానీ, పొలం దుక్కు చేయడానికి కానీ, ఏదైనా కూడా. ఇప్పుడు బైక్ కొన్నావు, నువ్వు డబ్బులు పెట్టి బైక్ కొన్నావు, నువ్వు ఎలా అయినా వాడుకుంటావు, అది నీ ఇష్టం. రోజు అన్న వాడుకుంటావు, లేదంటే క్లీన్ చేసి శుభ్రంగా కవర్ కప్పేసి వాడుకుంటావు, నీ ఇష్టం, నువ్వు కొన్నవాన్ని బట్టి. ఇప్పుడు నిన్ను వాళ్ళు 8 అవర్స్ కొన్నారు. డ్యూటీ అంటే ఏంటి? నిన్ను వాళ్ళు ఒక మేనేజ్మెంట్ 8 అవర్స్ కొన్నారు నిన్ను. ఆ 8 అవర్స్ లో నువ్వు ఏం చేస్తావు? వాళ్ళు చెప్పిన పని చేయాలి. యాక్చువల్గా మనం ఇప్పుడు ఎంప్లాయ్ అని అంటున్నాం, కానీ మనం చిన్నప్పుడు, అంతకు ముందు ఎంప్లాయ్ సంబంధించి ఉద్యోగాలు అనేవి లేనప్పుడు, బాగా డబ్బున్న వాళ్ళు ఒక వ్యక్తిని వాళ్ళ ఇంట్లో, దాన్ని వర్డ్ ఏదో అంటారు, ఓకేనా, కొంత డబ్బు వెచ్చించి డైలీ నువ్వు ఇంత సమయం పనిచేయాలి అని పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు జాబ్ అంటున్నాము. అప్పుడు గాసిగాన్లో ఏదో అనేవాళ్ళు, సంథింగ్, అది గుర్తురాదు, ఒక ఏరియాలో ఒక రకంగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే బానిసగా పెట్టుకునేవాళ్ళు. ఇంకా అంటే బానిస, ఇంకా అతను వచ్చేసి ఆ ఓనర్ ఏ చెప్తే చేయాల్సిందే. ఆ 8 గంటలు నేను ఇచ్చేయనంటే కుదరదు. ఏమంటే దానికి దీనికి బానిస. అక్కడ బానిస అంటాము, ఇక్కడ ఎంప్లాయ్, ఉద్యోగి అంటున్నాం. అక్కడికి ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే, అక్కడ మాసిపోయిన బట్టలు, నలిగిపోయిన బట్టలు, చినిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళు చెప్పిన కాస్త బరువులు మోసేవాళ్ళు. ఇప్పుడు కూడా సగం జాబులు బరువులు మోసేవే ఉన్నాయనుకోండి. కొద్దిగా అఫిషియల్ గా ఉంటది. వెళ్ళేటప్పుడు స్టైల్ గా వెళ్తాం, వచ్చేటప్పుడు స్టైల్ గా వస్తాం. చాలా మంది కంపెనీకి వెళ్ళేటప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యమయ్యేది. కొంతమంది చాలా ఐరన్ డ్రెస్ వేసుకొని చాలా అఫిషియల్ గా వచ్చేవాళ్ళు. లోపలికి వెళ్ళగానే ఆ చేంజ్ రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు, వర్క్ చేస్తారు. లాట్లో వెళ్ళి శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ అఫిషియల్ గా ఐరన్ చేసిన ప్యాంటు, షర్టు, అవసరమైతే షూ వేసుకొని బయటకు వచ్చేవాళ్ళు చాలా మంది ఎంప్లాయీస్ చూశాను. నిజంగా గ్రేట్ అది. కానీ అప్పటికి ఇప్పుడు డిఫరెంట్ ఏంటంటే అదే,
అప్పుడు పనికి వచ్చేవాడు మాసిపోయిన బట్టలతో వచ్చి పని చేసేవాడు, చినిగిపోయిన బట్టతో నలిపోయిన బట్టతో. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే కాస్త వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అఫిషియల్ గా వెళ్తారు, బాగా అవసరమైతే టక్ చేసుకొని, ఐరన్ డ్రెస్ చేసుకొని, అవసరమైతే షూ వేసుకొని, అవసరమైతే బాగా స్పెట్స్ పెట్టుకొని వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని చేంజ్ అయిపోతాయి. అక్కడ వేరే డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ చేసుకొని పని చేసే వాళ్ళు ఒక 50% ఎంప్లాయ్మెంట్ అలానే ఉంది. ఈ ఇంజనీరింగ్ ఫీల్డ్, హార్డ్ ఫీల్డ్ అంతా అలానే ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మాత్రమే సేమ్ వెళ్ళి సేమ్ రావడం జరుగుతుంది. కొంత ఆఫీస్ సైడ్ వర్క్ చేసే వాళ్ళు అలా ఉంటుంది. ఓకేనా? ఏదైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు మంచి డ్రెస్ చేసుకున్నా, బాగాలేదు డ్రెస్ చేసుకున్నా, వాళ్ళు చెప్పిన పని చేసుకొని రావడమే. ఇది కూడా ఒక రకమైన బానిసత్వమే. ఇక్కడ లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. మనం సమయం ఎక్కువ సమయం పనిచేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, తక్కువ సమయం పనిచేస్తే తక్కువ. 8 hours 30,000. నువ్వు 4 గంటలు రోజు 4 గంటలు చేస్తే 15,000 వస్తుంది, రోజు 16 గంటలు చేస్తే 45,000 వస్తుంది. ఇక్కడ అంతకు మించి ఇంకా అవకాశం లేదు. అన్లిమిటెడ్ మనీకి ఎర్నింగ్ ఆప్షన్ లేదు, టైం ఫ్రీడమ్ లేదు, వాళ్ళు ఎప్పుడు చెప్పిన టైంలో పని చేయాలి, మనీ ఫ్రీడమ్ లేదు, ఎవ్రీ మంత్ పెరగడం లేదు, ఈ ప్యాసివ్ ఇన్కమ్ లేదు, నామినీ ఫెసిలిటీ లేదు, రిటైర్మెంట్ ఉంటుంది. నీకు ఏ సుఖము ఉండదు, ఒకటే సుఖం ఉంటుంది, కంఫర్ట్ జోన్ అని ఊహించుకుంటాం అన్నమాట. రియల్ గా దాని గురించి అర్థం చేసుకున్నానికి అది కంఫర్ట్ జోన్ కాదు, డేంజర్ జోన్ అని తెలుసు. కానీ కళ్ళుకు గంత కట్టుకొని చూసే ప్రయత్నం చేస్తాం కదా, అట్లా వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంప్లాయ్ చేస్తున్నప్పుడు ఇది కంఫర్ట్ జోన్, మనకి ఎందుకబ్బా, కంపెనీ ఏమైతే మనకి ఏంటి లాభాలు వస్తాయంటే రాకపోతే మనం వెళ్ళామా, ఆ రోజు ఏదో చెప్పిన పని చేస్తున్నా, ఇంటికి వచ్చామా, మనకి కరెక్ట్ గా శాలరీ పడిపోతుంది. బిజినెస్ అనుకో, బిజినెస్ పెరుగుతుంది, బిజినెస్ తగ్గితే పడిపోతుంది. 4 నెలల తర్వాత వస్తుందో రాదో కూడా తెలియదు. బిజినెస్ లో ఎవరు కొనుక్కోతే మన డబ్బులు జీరో. కానీ పని అలా ఉండదు. జాబ్ అనేది వెళ్ళడం రావడం, పని ఎక్కువ చేసుకున్నా తక్కువ చేసుకున్నా, ఒక రోజు వాళ్ళ పని లేకపోయినా మనం వెళ్ళి మామూలుగా టీ తాగి టిఫిన్ చేసుకుని వచ్చేసినా కూడా మన డబ్బులు వచ్చేస్తాయి. పని ఉన్నప్పుడు ఎక్కువ చేసుకుంటారు. ఓకేనా? అక్కడ కూడా ఉంటదండి డేంజరస్ జోన్. కంపెనీకి లాభాలు రాకపోతే నీ జాబ్ తీసేస్తారు. కంపెనీలు కాస్త ఒడిదిరుగులో ఉన్నప్పుడు కొన్ని నెలలు పోషిస్తారు, కానీ కంపెనీ పూర్తిగా నష్టాలకి వెళ్ళిందంటే వెంటనే జాబ్ తీసేస్తారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసేసినట్టు. అంటే ఇప్పుడు ఆ కంఫర్ట్ జోన్ కూడా లేదు. ఒకప్పుడు అనుకునే వాళ్ళు యూనియన్లు ఉండేవి, యూనియన్లు ఉన్న తర్వాత తీయాలంటే వాళ్ళకి కొన్ని డబ్బులు కట్టి తీయాలి, దానికి వాళ్ళు స్ట్రైకులు చేసేవాళ్ళు, మమ్మల్ని పోషించాలి, లేదా మాకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి, అన్ని అది వేరు. ఆ ఎంప్లాయ్మెంట్ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అవన్నీ ముందే సంతకాలు పెట్టి చేస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళగానే నీతో అన్ని సంతకాలు పెట్టించేసి, నువ్వుకి ఎప్పుడు మాకు కోపం వస్తే నిన్ను తోసేయచ్చు, నువ్వేం మాట్లాడక లేదు అని ముందే సంతకాలు పెట్టించుతారు. మనం కూడా జాబ్ ఇచ్చినప్పుడు అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ లో 4-5 పేజీలు ఉంటాయి ఫ్రంట్ టు బ్యాక్. ఎవరు చదివి ఆ టర్మ్స్ అండ్ కండిషన్ చదివి సైన్ పెట్టరు. ఇక్కడ పెట్టి ఇంటూ మార్క్ పెట్టాక సైన్లు పెట్టేస్తాం. మనం కూడా ఎక్కడ చదువుతున్నాం, బ్యాంక్ లో చదువుతున్నామా, కోర్టు దగ్గర చదువుతున్నామా, ఎక్కడ చదివేది ఏం లేదు, మన చేతుల్లో ఏముండదు. కాబట్టి ఎంప్లాయీలో ఎప్పుడు పెద్దగా ధనవంతులు అయ్యేది ఏం లేదండి. ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, ఎవ్రీ మంత్ 1వ తారీఖు ఎప్పుడు వస్తుందని చూస్తాము. 1వ తారీఖు రాగానే 5వ తారీఖు అన్ని కట్టుకునే ఉంటాయి. 5వ తారీఖు అయిపోతే మళ్ళీ 5వ తారీఖు నుంచి 30వ తారీఖు ఎదురు చూడటమే ఉంటుంది. ఏ వ్యక్తి అయినా జాబ్ చేసి న్యాయమైన మార్గంలో, గుర్తుపెట్టుకోండి, సన్మార్గంలో ప్రయాణించి జాబ్ చేసి కోటి సంపాదించాలన్న వ్యక్తి ఒక్కడు కూడా ఉండడండి. సాధారణంగా అది చెప్తున్నారు, ఎక్కడో లంచాలు తీసుకునే జాబుల్లో వాళ్ళు అడ్డదిడ్డంగా లంచాలు తీసుకొని సంపాదిస్తే కోట్లు సంపాదిస్తారేమో, కానీ నిజంగా ఏ పనికైతే నీకు శాలరీ ఒప్పుకున్నావో ఆ పని చేసి అదే డబ్బుతో బ్రతికితే ఆ ఎంప్లాయ్ కూడా ఎప్పుడు పేదరికంలోనే ఉంటాడు. ఇది యాక్చువల్ గా ఎంప్లాయ్ పరిస్థితి ఉంది. ఇట్లా దాదాపు మనకి 80% మెంబర్స్ ఇదే దానికి ఇష్టపడతారు. అందరూ పెద్దలు కూడా ఏం చెప్పేవాళ్ళు, బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి. ఎందుకు నష్టాలు ఉంటాయి, జాబుల్లో లాభం లేదు, నష్టం లేదు, ప్రశాంతంగా నెల నెల ఇన్కమ్ వస్తున్నది అని ఒకప్పుడు వాళ్ళు ఇది ఈజీ అనుకున్నారు. ఇప్పుడు అది కాదు, వేరే అయిపోయింది. వాళ్ళు అప్పుడు మనం చిన్నప్పుడు వాళ్ళకి అనుకున్నారు, అదే బాగా చదువుకుంటే బాగా మంచి జాబ్ వస్తే బాగా ఉంటుంది అంత లైఫ్ అని. వాస్తవమే. కానీ ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్, కాంపిటీషన్ ప్రపంచంలో జాబ్ సరిపోదు మనం లైఫ్ చేంజ్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ
ఈ పర్సన్ సంపాదించే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ అంటారు. పని చేస్తేనే ఇన్కమ్ వస్తుంది, పని చేయని రోజు ఇన్కమ్ రాదు. ఇది ఎంప్లాయీ పరిస్థితి. ఓకేనా? ఇంతకు మించి ఏది ఉండదండి. ఒకటే, నేను వెళ్తాను వస్తాను. ఒకరోజు అక్కడ పని లేకపోయినా కూర్చొని వస్తాను అంతే. ఎక్కువ ఉన్నప్పుడు పరిగెత్తించి పని చేస్తారు. కానీ నెల అయిపోగానే 1వ తారీఖు శాలరీ వస్తుంది. టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎంత వస్తే దాంతో అట్లానే కాళ్ళు సర్దుకొని, మంచం ఎంత ఉంటే అంత కాళ్ళు ముడుచుకొని పడుకోవాలన్నట్టు మన శాలరీ వచ్చేదాన్ని బట్టి జాగ్రత్తగా దాంట్లోనే రెంట్ 20,000 వస్తే 20,000లోనే రెంట్, 20,000లోనే స్కూలు, 20,000లోనే అన్ని ఉంటాయి. 50,000 వస్తే 50,000లోనే ఉంటాయి. ఓకేనా? అలా జాగ్రత్తగా దాంట్లోనే అడ్జస్ట్ అయి బ్రతికే వాళ్ళు అప్పుల పాలు కాకుండా అలా బ్రతికామా, పిల్లల్ని ఏదో చదివించామా, మళ్ళీ ఉద్యోగాలు చేయించామా, ఉద్యోగాలకి పంపించామన్నట్లే ఉంటది. అంతకు మించి లైఫ్ లో ఏముండదు. ఎటువంటి హ్యాపీనెస్ ఉండదు. ఓకేనా? భయం ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, రెండు ఉండదు. అయ్యో ఎట్లో ఏమో ఈ మంత్ బిజినెస్ లేకపోతే, శాలరీ లేకపోతే ఎట్లా అని భయపడాల్సిన పని లేదు. అయ్యో ఈ నెల శాలరీ పెరుగుతుంది, రేపు నెల శాలరీ పెరుగుతుందని సంతోషం లేదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఇది ఎంప్లాయీ లైఫ్ అనేది. అంతకుమించి మళ్ళీ ఎవరు తిట్టుకోకండి బాబు. మేమంతా జాబులు చేస్తున్నాం, మమ్మల్ని తిడుతున్నాం అనుకోవద్దు. ఎంప్లాయీ యొక్క పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను ఎంప్లాయీకి 22 సంవత్సరాలు చేశాను, అనిపించాను అన్ని. ఓకేనా? కాబట్టి ఈ రోజు నేను జాబ్ మానేసాను ఇలా చెప్తున్నాను అనుకోద్దండి. నేను ఇప్పుడు ఇదే చెప్తాను. జాబ్ లో ఉన్నప్పుడు ఇదే ఆలోచించాను కాబట్టి అవలీలుగా జాబ్ రిజైన్ చేసి వచ్చాను. నేను జాబ్ లో ఏదైనా కొత్తదనం ఆస్వాదించింటే జాబ్ రిజైన్ చేసి రాను. రియాలిటీ తెలుసుకున్నా ఎక్కడ లైఫ్ ఉంది కాబట్టి రియాలిటీ తెలుసుకున్నా కాబట్టి అవలీలుగా 1,30,000 జాబ్ రిజైన్ చేసి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వస్తే సెల్ఫ్ ఎంప్లాయ్. ఈ జాబ్ లో చేసి ఆ బానిసత్వం అంటే ఆ బాస్ తో బాధలు భరించలేక నానా తిప్పులు పడి చీ అని చీదరించుకొని బతుకుంటే బలుసాకని తిని బతకాలి కానీ ఒకరి కింద పని చేయకూడదని ఎవడన్నా పౌరుషంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా. మాట పడని వాళ్ళు, పని చేసి మాట పడని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు చిరాకు వచ్చేసి బయటకు వస్తారు. రోజు అక్కడ మాట పడేటప్పుడు చాలా మంది వస్తారు, షీ అనుకొని వస్తారు. కానీ ఇంటికి వచ్చినప్పుడు వదిలేయాలనిపిస్తుంది. లోన్లు, ఈఎంఐలు, కుటుంబ పిల్లలకి ఫీజులు, బాధ్యతలు, ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇది జీవితం అంతేలే, ఇంక మనం చేయడానికి ఏం లేదు, ఎట్లో చెవులు మూసుకొని పని చేసుకొని వెళ్ళిపోవాలని అంతే, ఈ జీవితానికి ఇంతే అనుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి ఉంటారు. కొంతమంది మాత్రం ఒక 10%, 80% అలాంటి జాబులు ఉంటారు. ఒక 10% మాత్రం కాస్త పౌరుషం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎంత చిన్న షాప్ పెట్టుకునే పర్వాలేదు, ఒకరి కింద మాత్రం పని చేయకూడదని వాళ్ళు అప్పులు కోసి, డబ్బు ఉంటే డబ్బు పెట్టుకుంటారు. డబ్బుతో పెట్టుకుంటే కాస్త స్ట్రెస్ ఉండదు, ఒత్తిడి ఉండదు. డబ్బు లేకపోతే అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారంటే నరకమే. బానిస లేడు అన్నట్టే ఉంటది కానీ బానిస ఉన్నప్పుడు కంటే ఇంకా దీనంగా ఉంటది పరిస్థితి. ఓకేనా? అది కూడా అంతే చెప్పుకోదని కాదు. ఒక ఏముంటదంటే ఫ్రీడమ్. కాస్త ఒక 10 నిమిషాలు ఇంకొకనే అలా అడిగే వాళ్ళు లేరు. పని చేసుకునే దగ్గర ఓపిక లేకపోతే నేను షట్టర్ క్లోజ్ చేస్తాను అని అనుకుంటాడు కానీ ఇంట్లో పడుకుంటే నిద్ర పడుతుంది. ఎందుకంటే షట్టర్ క్లోజ్ చేస్తే మన షాప్ రావాల్సిన కస్టమర్లు పక్క షాప్కి వెళ్ళిపోతారుగా. మనకు సరిగా షాప్ తీకపోతే మన బిజినెస్ జరుగుతుందిగా. నువ్వు వెళ్ళి 3 గంటలు షాప్ బంద్ చేస్తే దాని ఎఫెక్ట్ నీకు ఆ రోజు వచ్చే ఇన్కమ్ మీద డిపెండ్ ఉంటుందిగా. జాబ్ మాదిరి వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళేసి ఒక గంట సేపు టీకి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని వచ్చిన మాత్రమే మనకు శాలరీ వస్తుంది అన్నట్టు ఉండదు ఇక్కడ షాపు. ఇంటికి వెళ్తే టీ తాగితే వెంటనే పరిగెత్తిపోవాలి, షాప్ ఓపెన్ లో పెట్టాల్సిందే. ఎర్లీ మార్నింగ్ నిద్ర వస్తున్నా బంద్ చేసి వెళ్ళిపోవాల్సిందే 4:30-5 గంటలకి. ఓకేనా? లేదంటే బట్టల షాప్ అయితే వేరు. ఏదైనా బిజినెస్ లో అంత సెల్ఫ్ ఎంప్లాయ్ కంప్లీట్ గా ఫ్రీడమ్ ఏమి ఉండదు, కానీ సమ్ బెటర్. జాబ్ తో పోల్చుకుంటే సమ్ బెటర్ అంతే. కానీ ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే బాస్ ఉండడు, దానికి సంతోషించాలి కానీ పెట్టుబడి ఉంటది. మరి అదొక బాధ లాంటిదే. అక్కడ జాబ్ లో నువ్వు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాల్సి మళ్ళీ ఇక్కడ వీళ్ళకి పెట్టుబడి అప్పో సప్పో 1,000, 1,00,000, 2 లక్షలు మనం తెచ్చి పెట్టాలి. మరి బిజినెస్ జరగకపోతే రెంట్లు కట్టాల్సిందే, ఈ తెచ్చుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిందే, వడ్డీలు ఇవ్వాల్సిందే, అన్ని ఉంటాయి. అదొక నరకం మరి చెప్పాలంటే. అదొక బాధ. ఒకవైపు అప్పు తీసుకొచ్చి పెట్టాం, వడ్డీ గిట్టుబాటు అవ్వట్లేదు, రెంట్ గిట్టుబాట్లు అవ్వట్లేదు, ఇంట్లో కుటుంబంలో అప్పులు అయిపోతుంటే మళ్ళీ కుటుంబం పోషించుకోవడానికి, పిల్లలకి చదివించుకోవడానికి ఇబ్బంది పడిపోతుంటారు. నేను ముందుకు వెళ్దామంటే నా లైఫ్ వెనక్కి వెళ్తుందని ఇంట్లో వచ్చి పడుకున్నా నిద్ర పట్టదు. ఓకేనా? పడుకున్నా నిద్ర పట్టదు, కానీ వెస్టేజ్ చేసేటప్పుడు ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అప్పుడు సొంతంగా పెట్టండి బిజినెస్, ఎవరైనా నిద్రపోతారని చూస్తా. అది టిఫిన్ సెంటర్ కానీ, టీ స్టాల్ కానీ,
కిరాణా షాప్ కానీ బట్టల షాప్ కానీ ఏదైనా సరే సొంత బిజినెస్ పెడితే మనకి నిద్ర పట్టదండి. దానికంతే వేరు ఉంటుంది. ఎందుకంటే అక్కడ బాధ్యతలు ఉంటాయి. నీకు ఆదాయం వచ్చినా రాకపోయినా కట్టాల్సి ఉంటాయి కాబట్టి నిద్ర పట్టదు. మనకి అట్లాంటివి ఏముండదు కదా, పెట్టుబడి పెట్టం కదా, జాయినింగ్ ఫీజు కూడా లేదు మనకి వెస్టేజ్లో. ఇంకెందుకు మనకు టెన్షన్, ప్రశాంతంగా నిద్రపోవడమే, గుర్తొస్తే చేద్దాంలే అన్నట్టు ఉంటుంది. ఓకే, మరి సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే పెద్దగా సంపాదించేది ఏం లేదు. ఈయన కూడా టైం ఈక్వల్ టు మనీ, పెట్టుబడి అండ్ టైం ఈక్వల్ టు మనీ. ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ సమయం కేటాయిస్తే కొద్దిగా ఏమైనా ఆదాయం పెరగచ్చు. మరి ఈయన కూడా లక్షల నుంచి కోట్లు సంపాదిస్తారంటే లేదండి, వెరీ లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా లిమిటెడ్ పెట్టుబడి, ఎవరు లక్షల నుంచి కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు కదా. మన సామాన్యంగా పేదవాడు ధనవంతుడు అవడం ఎలా అని మనం డిస్కస్ చేస్తున్నాం. ఉన్నోడు ఎవడో కోట్లు సంపాదించినోడు ఉండేవాడు పెడతా ఉంటాడు, అది వేరు. ఇక్కడ మనకి ఈ కేటగిరీ రాదు. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే సాధారణమైన వ్యక్తి ఒక బిజినెస్ పెట్టుకోవడం. మరి ఇక్కడ కూడా ఈ పర్సన్ పని చేస్తేనే డబ్బులు వస్తుంది. ఒక రోజు 2 రోజులు షట్టర్ క్లోజ్ చేస్తే 2 రోజులు ఎఫెక్ట్ అయిపోతుంది ఇన్కమ్, ఆదాయం. బిజినెస్ తిరుగుతుంది, ఆదాయం రాదు. వీళ్ళిద్దరూ చేసేది యాక్టివ్ ఇన్కమ్ అంటారు. వీళ్ళిద్దరు వర్క్ చేసేది యాక్టివ్ ఇన్కమ్ కోసం పనిచేస్తారు. వీళ్ళకి ఎటువంటి అదర్ బెనిఫిట్స్ ఉండవు. ఎంప్లాయ్కి వచ్చేసరికి బాస్ ఉండడు, అక్కడ ఫ్రీడమ్ ఉండదు. ఎంప్లాయ్ వచ్చేసరికి బాస్ ఉంటాడు, ఫ్రీడమ్ ఉండదు. సెల్ఫ్ ఎంప్లాయ్కి వచ్చేసరికి బాస్ ఉండడు, ఫ్రీడమ్ ఉంటుంది. అంతే, ఏం డిఫరెంట్ లేదు. కష్టపడేది ఒకటే విధానం ఉంటుంది, వచ్చే ఫలితం కూడా అంత మాత్రమే ఉంటుంది. జీవితం ఎప్పుడు కష్టాల బాటనే నడుస్తుంటది. ఇంకా 3 కేటగిరీ ఉన్నారే, ఇతనే బిజినెస్ ఓనర్. ఇది చాలా గ్రేట్. ఓనర్ అనగానే మనకెక్కడ సార్, మనం అసలే పేదవాళ్ళు, మనం ఓనర్లు ఎలా అవుతాం? ఓనర్ అవ్వాలంటే చాలా డబ్బులు ఉండాలిగా. ఏదో బిజినెస్ పెట్టాలి, దాంట్లో చాలా మంది పని చేయడానికి శాలరీలు ఇవ్వాలి, చాలా ఉంటది. మన దగ్గర మనం బ్రతకడానికి డబ్బు లేకపోతే కోట్లు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టేకి కోట్లు పుట్టాలిగా. అసలు అప్పులు పుట్టవు. పుట్టిన అటు భరించాలి, మొయ్యాలిగా. మొయ్యాలంటే ఆస్తులు ఏం చేస్తాం మనం, ఎలా మోస్తాం? అసలు ఇవ్వరు. ఏదైనా కొంత తెచ్చుకున్నా కూడా అది భారంగానే ఉంటుంది. అంటే మన దగ్గర డబ్బు లేకోకుండా బిజినెస్ ఓనర్గా చేయడం కుదరదు. ఎందుకంటే బిజినెస్ ఓనర్ అంటే పని చేయడు, టీంతో పని చేస్తాడు. వాళ్ళేమో సమయం ఈక్వల్ టు మనీ. వాళ్ళు ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, సమయం, వాళ్ళు ఎక్కువ సమయం కష్టపడితే ఎక్కువ మనీ వస్తుంది, తక్కువ సమయం కష్టపడితే తక్కువ మనీ. షాప్ ఓపెన్ చేసిన తర్వాత డైలీ 12 hours ఓపెన్ చేస్తే కొద్దిగా బిజినెస్ వేరే ఉంటుంది. నువ్వు 4 గంటలు ఓపెన్ చేసి మిగతా 8 గంటలు ఇంట్లో పడుకుంటే బిజినెస్ ఒక రకంగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి టైం ఈక్వల్ టునే మనీ. ఈ 3 దగ్గరికి వస్తే, బిజినెస్ ఓనర్ దగ్గరికి వస్తే, ఈయన టైం ఈక్వల్ టు మనీ కాదు, టీమ్ ఈక్వల్ టు మనీ. బాగా గుర్తుపెట్టుకోండి, టీమ్ ఈక్వల్ టు మనీ. టీం ఎంత పెరిగితే ఇతనికి అంత ఇన్కమ్ వస్తుంది. అంటే పని చేసే వాళ్ళు పెరిగితే అవుట్పుట్ పెరుగుతుంది, అవుట్పుట్ పెరిగితే ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న షాప్ పెట్టాను అనుకోండి, బట్టల షాపు. నేను కూడా కష్టపడతా. పెద్ద షాప్ చేసాను అనుకోండి, నా కింద 10 మంది పని చేస్తారు. నేను పని చేయాల్సిన అవసరం లే. నేనేమో చైర్లో కూర్చుంటా, ఎక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర చైర్లో కూర్చుంటా. బట్టలు చూపించే వాళ్ళు వేరే ఉంటారు, దాన్ని ప్యాక్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, మొత్తం సర్దే వాళ్ళు వేరే ఉంటారు. అదే నేను సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉంటే అన్ని నేనే తెచ్చుకోవాలి, నేనే సర్దుకోవాలి, నేనే చేసుకోవాలి. ఎవరైనా వస్తే నేనే లేచి బట్టలు చూపించాలా, వాళ్ళన్ని తీసి పడితే అన్ని మళ్ళీ మడతలేసుకుని నేనే పెట్టుకోవాలా. అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అక్కడ మనకి చిన్న పెట్టుబడితో పెట్టాము, ఎంప్లాయీస్ శాలరీ ఇచ్చేంత స్తోమత లేదు కాబట్టి మనమే చేస్తున్నాం. అక్కడ లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక పెద్ద షాప్ చేసాం, మనం క్యాష్ కౌంటర్లో కూర్చున్నాం. మన బట్టలు ఎవరైనా వస్తే చూపించే వాళ్ళు వేరే ఉంటారు, చూపించిన మట్టలు వేసే వాళ్ళు వేరే ఉంటారు, మట్టలు వేసిన ఎత్తిపే సర్దే వాళ్ళు వేరే ఉంటారు, కొత్త స్టాక్ అడ్జస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎప్పటికప్పుడు టేబుల్ తుడిచి చేసే వాళ్ళు ఉన్నారు. ఇంతకు ముందు సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటే అన్ని మనమే చేసుకోవాలి. మరి ఈ బిజినెస్ ఓనర్ వీళ్ళందరూ చేసేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరూ ఊరికే చేస్తారా? చేయరు కదా. వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. జీతాలు ఇవ్వాలంటే ఏంటి, అసలు పని చేయడానికి కల్పించాలి, వాళ్ళకి పని కల్పించేంత సోర్స్ వేదిక రెడీ చేయాలి. ఆ వేదిక మీద వాళ్ళు కష్టపడితే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి శాలరీ రూపంలో. మరి ఇవన్నీ చేయాలి అంటే మన దగ్గర కొన్ని కోట్లు ఉండాలి. కోట్లు ఉంటేనే ఆ వ్యక్తి పెట్టుబడి పెట్టి, మ్యాన్ పవర్ పెట్టి, ఒక సంస్థను ఏర్పాటు చేసి మరి కోట్లలో సంపాదిస్తాడు. సంపాదించేది ఎలా ఉంటుంది, పెట్టుబడి ఎలా ఉంటుంది. మనం చిన్న 1,00,000 పెట్టుబడి పెట్టి 5 లక్షలు సంపాదిస్తామా? అదే బిజినెస్ ఓనరు ఓ 10 కోట్లు పెట్టి 2 కోట్లు ఈజీ సంపాదిస్తాడు. మనము ఒక్కరమే, ఆయన ఒక్కరే. కానీ ఇక్కడ మన కింద పని చేసేవాళ్ళు లేరు, అక్కడ బిజినెస్ ఓనర్ కింద పని చేసేవాళ్ళు ఉన్నారు, అంతేం లేదు. కాబట్టి ఎంత మందిని వర్కర్స్ పెంచుకుంటే అంత అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ పెరిగే కొద్దీ ఇన్కమ్, ఆదాయం అనేది పెరుగుతుంది అనమాట. ఇక్కడ బిజినెస్ ఓనర్.
ఎప్పుడైతే ఎవరైతే బిజినెస్ ఓనర్ గా వర్క్ చేస్తారో వీళ్ళు పని చేయకపోయినా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మన మాదిరి షట్టర్ క్లోజ్ చేస్తే ఇన్కమ్ ఆగిపోవడము, డ్యూటీకి వెళ్ళిపోతే ఇన్కమ్ ఆగిపోవడం ఉండదు. ఈయన కంపెనీ ఒకటి పెట్టాడు అనుకోండి, సపోజ్ డిమార్ట్ అనుకోండి, డిమార్ట్ అన్ని ఏరియాలో కెమెరాలు ఫిట్ చేస్తారు. ఎవరు కౌంటర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తే అన్ని కెమెరాలు రికార్డ్ అయిపోతుంది. ఎవరు ఏం చేయడానికి పడదు. పోలీసు కూడా ఉండాల్సిన అవసరం లే, ఎక్కడ పడేసింది అక్కడ ఉంటుంది, ముట్టుకోవడానికి భయపడతారు. ఇక్కడ బిజినెస్ ఓనర్ వచ్చి డిమార్ట్ లో కూర్చొని అందరూ పని చేస్తున్నా లేదో చూసుకుంటూ ఆయన వాళ్ళతో పాటు పని చేయాల్సిన అవసరం లే. ఆయన ఓపుకుంటే చేసుకోవచ్చు, ఓపు లేకపోతే ఇంట్లో ఆఫీస్ రూమ్ పెట్టుకొని చుట్టూ కెమెరాలకి కనెక్షన్ ఇచ్చేసి అక్కడ టీవీ పెట్టేసుకొని ఎక్కడెక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అలా చూసుకుంటూ సరదాగా కొద్దిసేపు టీవీ, కొద్దిసేపు ఇక్కడ బిజినెస్ మాటలు చేసుకోవచ్చు. ఆయన ఆఫీస్కి వచ్చినా పని జరిగిద్ది, రాకపోయినా పని జరిగిద్ది. ఆయన ఆఫీస్కి వచ్చినా డబ్బు వచ్చింది, రాకపోయినా డబ్బులు వచ్చింది ఆయనకి. దట్ ఈస్ ద ప్యాసివ్ ఇన్కమ్. పని చెయ్యకపోయినా వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. కానీ ఇక్కడ బిజినెస్ ఓనర్ గా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? కోట్లు పెట్టుబడి పెట్టాలి. కోట్లు పెట్టుబడి పెడితే కోట్లు సంపాదిస్తాడు. సంపాదించే అట్లా ఉంటుంది, కానీ పెట్టుబడి కూడా అలా ఉండాలి. కానీ మనము కూడా మన దగ్గర కోట్లు ఉంటే మనం కూడా పెట్టుబడి పెట్టేస్తాం. ఎందుకు పెట్టాం? మనకైనా బాగా కష్టమా పెట్టుబడి పెట్టడం? మనమే పెట్టేస్తాం, మనము కోట్లు తీసుకున్నాం. కానీ వచ్చిన సమస్యలో మన దగ్గర డబ్బు లేకపోవడం. డబ్బు ఉంటే లేడీస్కి అంటారు, జడ ఉంటే ఏ జడైనా వేయచ్చు, ఎన్ని రకాల కొప్పులు కట్టచ్చు అంటారు, ఎన్ని రకాల పూలు పెట్టచ్చు. ఆ జడ లేకపోతే వచ్చిన సమస్య. ఎక్కడ కూడా డబ్బు ఉంటే మనం ఏ ఆటని ఆడచ్చు, కానీ డబ్బు లేకనే ఈ బాధ వచ్చింది. ఓకేనా? కాబట్టి బిజినెస్ ఓనర్ అంటే ఎవడంటే బాగా కోట్లు ఉన్నవాడు, పెద్ద ఆర్గనైజేషన్ పెట్టి జనాలను పెట్టి పని చేపిస్తూ వాళ్ళకి జీతాలు ఇస్తే ఆ ప్రొడక్ట్ ని మళ్ళీ సేల్ చేసి లక్షల్లో ఇన్కమ్ తీసుకునేవాడు బిజినెస్ వాడు. ఎంప్లాయ్ అంటే ఒకరి కింద టైం ఈక్వల్ టు 8 గంటలు టైం సేల్ చేసి పని చేసేవాడు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఒక బానిస కింద కాకుండా కొంత పెట్టుబడి పెట్టి తనే సొంతంగా వర్క్ చేసుకుని డబ్బులు సంపాదించేవాడు. బిజినెస్ ఓనర్ అంటే తన దగ్గర కోట్లు పెట్టుబడి పెట్టి, సెల్ఫ్ ఎంప్లాయ్కి ఎడిషనల్ నెక్స్ట్ లెవెల్ అనమాట, కోట్లు పెట్టుబడి పెట్టి ఎంప్లాయీస్ పెట్టి నడిపించేవాడు. అక్కడ కూడా ఆ వ్యక్తి 1 కోటి నుంచి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల ఆదాయం పెరగాలంటే ఏం చేయాలంటే బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేసి నంబర్ ఆఫ్ పర్సన్స్ ని ఇంట్రొడ్యూస్ చేసి అలాగే ప్రొడక్టివిటీని బాగా ప్రజలకు తీసుకెళ్లే విధంగా వర్క్ చేసుకుంటే అక్కడ ఇన్కమ్ పెరిగిపోయితే ఆ వ్యక్తి. ఎప్పుడైతే ఇలా కోట్లు సంపాదించిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి కుమారులు లేదా కూతుళ్ళు ఇన్వెస్టర్లు అవుతారు. ఈ బిజినెస్ ఓనర్ యొక్క పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఇన్వెస్టర్ గా మారుతారు. మళ్ళీ వీళ్ళు ఆర్గనైజేషన్ పెట్టి వాళ్ళకి శాలరీలు ఇచ్చి అంత బాగుందో లేదు చూసుకొని ఒక స్కూల్ పెడితే పేరెంట్స్ వచ్చేది మాట్లాడినా వాళ్ళకి సమాధానం చెప్పి ఆ పిల్లల్ని బాగా చదివే విధంగా తయారు చేసి ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి మనకి. అన్ని భరించి కోట్లు సంపాదిస్తాం. మనం ఏమనుకుంటున్నాం? మన పడిన కష్టం మన పిల్లలు పడకూడదు, మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు కదా. అందుకని మనము పిల్లల పాదాలు కందకుండా మనం పెంచుతుంటాం, ఏ కష్టం తెలియకుండా. పిల్లోళ్ళు ఏదడితే అవసరమైతే అప్పులు కోసైనా సరే వాళ్ళకి అన్ని బాగా గ్రాండ్ గా బర్త్డేలు కానీ, తర్వాత కాలేజ్ స్కూల్ సంబంధించిన విషయాలు కావచ్చు, సరదాగా బయట తీసుకెళ్లడం కావచ్చు, ఏదైనా కానీ ధారాళంగా నడుస్తుంటది. కానీ ఇక్కడ మన పిల్లలు మరి పని చేసి ఇవన్నీ చేయరండి చెప్పాలంటే. ఎందుకు? మా నాన్న బాగా సంపాదించాడుగా. చాలా మంది నా దగ్గర మా నాన్నకంటూ వాళ్ళ నాన్న సంపాదించలేదు కాబట్టి ఆయన, మా తాతగారు సంపాదించలేదు కాబట్టి మా నాన్న రాత్రి పోలు కష్టపడ్డా డబ్బు సంపాదించాడు. నాకు మా నాన్న బ్రహ్మాండంగా సంపాదించాడు, నేనెందుకు కష్టపడాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది కష్టపడతారు లేని, అందరు పిల్లలు ఇంకా గొప్పగా కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ తలరాతలు బాగుంటే నడిచిద్ది. ఎనీవే ఇక్కడ ఇన్వెస్టర్ అంటే ఎవడంటే 4వ వ్యక్తే. బాగా బిజినెస్ ఓనర్ గా పెద్ద టీంతో పనిచేసి కోట్లు సంపాదించిన వ్యక్తి పిల్లలకు కోట్లు ఇస్తే ఆ పిల్లలు ఇన్వెస్టర్ అవుతారు. పని చేయరు, జస్ట్ డబ్బుతో డబ్బు సంపాదిస్తారు. ఇన్వెస్టర్ అనే వ్యక్తి డబ్బుతో డబ్బు సంపాదిస్తాడు. ఇప్పుడు నేను ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాను, ఓకేనా. చాలా కింద స్టేజ్ నుంచి ఒక డొక్క సైకిల్ దగ్గర నుంచి జీవితం మొదలెడితే ఈ రోజు ఒక స్థాయిలోకి వచ్చాం, కార్లు తిరిగే స్థాయిలకి, ఓకేనా. అన్ని దాటుకొని వచ్చాం. కాబట్టి నేను కష్టపడి, నాకు అక్కడ పేదరికము తెలుసు, మిడిల్ క్లాస్ తెలుసు, భవిష్యత్తులో ఒక రిచ్ పర్సన్ లైఫ్ నాకు తెలుస్తుంది. కాబట్టి నేను ఆల్రెడీ ఆ ట్రాక్ లో ఉన్నాను. కాబట్టి ఆల్రెడీ ఒక ఎద్దుల బండి దగ్గర నుంచి సైకిల్ నుంచి బైక్ నుంచి కార్ దగ్గరికి వచ్చాను. కాబట్టి ఇప్పుడు నాకు బిజినెస్ ఓనర్ గా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను బిజినెస్ ఓనర్ గా చేసి ఒక 20 కోట్లు 30 కోట్లు సంపాదిస్తే నా కొడుకు ఇన్వెస్టర్ అవుతాడు.
నేను కోరుకుంటాను ఇన్వెస్ట్ అవ్వాలని, ఆడేం పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా కొడుక్కి నేను 15 కోట్లు ఇస్తే ఒక 2 కోట్లు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాడు. నెలకి ఎంత వస్తుంది? కోటికి ₹1,00,000 వడ్డీ అయితే 2 కోట్లు డిపాజిట్ ఇస్తే 2 నెలలకు 2 లక్షలు. నెలకి 2 లక్షలు ఇంట్లోంచి గడి పెట్టుకుని పడుకున్నా సరే అకౌంట్ వచ్చి పడిపోతాయి. ఎందుకంటే వాని దగ్గర డిపాజిట్ నువ్వు ఇచ్చిన 2 కోట్ల నాడు బ్యాంక్ నడుపుతాడు. అందులో వచ్చిన ఆదాయంలో నీకు 2 లక్షలు ఇస్తాడు. ఇతను వెళ్ళి అక్కడ పని చేయాలా అంటే లేదు. బ్యాంకోడే ఇన్వెస్టర్ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడి సూట్ కేసులు తీసుకొని వాళ్ళు చెప్పిన మన డబ్బులు ఇచ్చే వ్యక్తి అలా బాండ్ పేపర్లు పడేస్తే సంతకాలు పెట్టి డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్ నడిపించుకుంటాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్వెస్టర్. ఓకేనా? మరి ఇంకొక బిల్డర్ వస్తాడు మన దగ్గర డబ్బు ఉంది కాదు సార్, మేము ఇది వెంచర్ వేసాం ఇలా చేసాం, మీరు కొంత ఇన్వెస్ట్ చేస్తే మీరు ఏం చేయొద్దు, మీ డబ్బు మాకు అక్కడ పెట్టండి, ఆ డబ్బుతో మేము ఆ వెంచర్ ని కంప్లీట్ చేస్తాం, అందులో వచ్చిన పాటలు నీకు 50%. మరి ఇతను కష్టపడుతున్నాడు అంటే కష్టపడేది అక్కడ బిల్డరు వాళ్ళు తండ్రులు వాళ్ళు కోట్లు సంపాదించలేదు కాబట్టి వాళ్ళు కష్టపడి కోట్లు సంపాదించి వాళ్ళ పిల్లల్ని ఇన్వెస్టర్ చేస్తారు. ఆల్రెడీ నా పిల్లల్ని ఏమైంది ఇన్వెస్టర్ అనుకుంటున్నా. ఇలా 2 కోట్లు బిల్డర్కి ఇస్తే తిరిగి ఒక నెలకు 2 కోట్లు 2 లక్షలు వస్తాయి, లేదా సంవత్సరానికి 2 కోట్లు వస్తాయి. 4 కోట్లు అయిపోయినాయి. ఇంకా 2 కోట్లు ఇంకో దగ్గర పెట్టుబడి పెడితే ఒక ల్యాండ్ కొనేసి వదిలేస్తే నువ్వేం చేసి మళ్ళీ ఈ డబ్బు తీసుకెళ్ళి ల్యాండ్ కొన్నావు, ఆ ల్యాండ్ ఒక 5 సంవత్సరాలు వదిలేస్తే నువ్వు 10 లక్షలు కొంటే ₹1,00,00,000 వస్తాయి. ఇక్కడ అక్కడ అమ్మితే వచ్చా ఇంకో 10 కోట్లు వచ్చా, ఆ 10 కోట్లు తీసుకెళ్ళి ఇంకో ల్యాండ్ కొంటాడు. ఇది ఇన్వెస్టర్ ఏం పని చేయడు, ఆ డబ్బుని అక్కడ పెడతాడు, ఇక్కడ తీస్తాడు, ఆ డబ్బుతో డబ్బు సంపాదిస్తాడు. క్లియర్ గా అంటే ఇది ఈ 4 కేటగిరీ పీపుల్స్ మనీ ఎర్నింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసి ఉంటే ఎంప్లాయ్ ఉంటారు, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటారు. బిజినెస్ ఓనర్లు లేరు, ఇది 100% గ్యారెంటీ. నా టీంలోనే లేరని చెప్తా. బిజినెస్ ఓనర్లు ఎవరైనా ఒకటో ఇద్దరు ఉంటే వాళ్ళు ఇచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ నా బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఈరోజు నాకు 15,000 మంది టీం ఉన్నారు. అందులో ఒక 3,000 ఐడీలు లేవనుకున్నా 12,000 మంది ఈరోజు ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీలో ఉంటారు. కొంతమంది ఎక్కువ మంది జాబులు చేస్తుంటారు, ఒక 80% జాబులు చేస్తూ ఉంటారు, 20% సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉంటారు. ఈ ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉన్నప్పుడు మన జీవితాలు మారుతాయా ఒకసారి ఆలోచించాను. పేదవాడు ధనవంతుడు అవడానికి అవకాశం ఉందా? ఈరోజు ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి వ్యక్తి ఒకసారి ఆలోచించాల, పడుకున్నప్పుడు బాగా క్లియర్ గా ఆలోచించాలి. ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను జాబ్ చేస్తే నా లైఫ్ మారుతుంది? ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు 1వ తారీఖు వస్తుందా అనే జీవితాంతం. జాబ్ మొదలెట్టినప్పుడు రిటైర్మెంట్ అయ్యేంత వరకు అదే బాధలే. ఎందుకు? ఫస్ట్ ఏం లేవు ఖర్చులు, శాలరీ తక్కువ ఉన్నా పెళ్లి చేసుకున్న తర్వాత భార్య వస్తుంది, భార్య వస్తే మంచి చిన్న రూమ్ నుంచి పెద్ద ఇంటికి వెళ్ళాలి. ఇంట్లో అంతకుముందు బ్యాచులర్ గా ఉన్నప్పుడు ఏ సోఫాలు ఏ కుర్జీలు ఏ ఫ్రిడ్జ్ లేకపోయినా నడిచిపోయింది. భార్య వస్తే అన్ని మళ్ళీ సెట్ అవ్వాలా, ఖర్చులు పెరిగాయి కదా. అప్పుడు ఏదో 200 కరెంట్ బిల్లు కట్టేది, భార్య వచ్చిన తర్వాత 500 కరెంట్ బిల్లు అన్ని. తర్వాత ఖర్చులు అంతకుముందు ఒక రోజు ఒక్కడి వెళ్ళేది సినిమాకి వెళ్తే 100-150 రూపాయలు కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు భార్యను తీసుకెళ్తే దర్జాగా వెళ్ళాలా, హ్యాపీగా రావాలి కాబట్టి 1000-2000 ఖర్చు అవుతాయి. అంటే ఇక్కడ లైఫ్ లో ఎంప్లాయ్ గా ఉన్నప్పుడు ఇంక నీకు ఖర్చులు పెరిగేది ఉంటుంది, తక్కువ ఉండదు. మళ్ళీ సంవత్సరం జరిగేదానికి పిల్లలు స్టార్ట్, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదానికి 2 పిల్లలకి హాస్పిటల్ ఛార్జీలు అవి ఉంటాయి ఖర్చులు. ఇవన్నీ దాటుకుని పిల్లలు పుట్టి కొద్ది పెద్దలు అయిన తర్వాత స్కూల్ కి మొదలెడితే మళ్ళీ లక్షల్లో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనకి పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ తో పోల్చుకుంటే మన పెరిగే శాలరీలు ఎక్కువగా తక్కువే. ఖర్చు 30% ఉంటే 10% ఇన్కమ్ బోనస్ వస్తుంది, ఇంక్రిమెంట్ వస్తుంది. ఇంకా మనం అప్పులకి వెళ్తా ఉంటాం. అందుకే ఉద్యోగం చేసేవాడు పైకి మాత్రమే గంభీరంగా ఉంటాడు, లోపల అంతా డొల్లే. పైకి మాత్రం అప్పుడు ఊరు వెళ్ళినప్పుడు చాలా ఉన్నతంగా వెళ్తారు. పైకి లోపల ఉన్న బాధలు కష్టాలు బయట కన్నా లోపల బయటకు మాత్రం చాలా గంభీరంగా. జాబ్ అంటే ఎలా? హౌస్ మీద స్పెట్స్ బూట్స్ అన్ని వస్తాయి ఇప్పుడు. ఓకేనా? ఇలా అది నటించడమే కానీ రియల్ గా జీవించడానికి ఆప్షన్ లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్ కూడా ఏముందండి, కడుపు సించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, కట్టి సించుకోకూడదు అని చెప్తారు ఆయన కూడా. మా వాదులు చెప్పడానికి లేదు, ఏదో వాళ్ళ కింద మాటలు పడ్డం కానీ ఇలా బ్రతుకుతున్నాం అంటాడు. కానీ అతను కూడా లైఫ్ మారి గొప్ప వాళ్ళు అవడం లేదు. కావాలంటే మన ఇళ్ళ దగ్గర చాలా మంది కిరాణా షాపులు ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కిరాణా షాప్ పెట్టిన వ్యక్తి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద మేనేజ్గా
అక్కడ పోనీ ఆ వ్యక్తి పెద్ద షాప్ ఎస్టాబ్లిష్ చేసి 10 మంది ఎంప్లాయీస్ పెట్టిన ఒకటి చూపించు. నేను పుట్టినప్పుడు కిరాణా షాప్ పెట్టిన వ్యక్తి నేను ముసలైనంత వరకు ఆయన కూడా మళ్ళీ ముసలైనంత వరకు అదే కిరాణా షాపే. అంతకు మించి పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఇంకా ఆయన కూడా అప్పులు సప్పులు చేసుకుని నానా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అంటే ఈ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీలో మనము ఈ కేటగిరీలో ఉన్నాం. మన జీవితాలు ఎప్పటికీ మారవు, 100% ఆశిస్తాను నేను. మనం ఎక్కడ పేదరికంలో పుట్టామో పేదరికంలో చదవలసిందే. మన పిల్లలు కూడా పేదరికంలో నడవలసింది. ఎందుకంటే మనం బాగా చదవాలి, మనం ఉద్యోగాలు చేయాలి. మన తండ్రి గారు మనం బాగా చదివించారు, ఉద్యోగాలు చేస్తున్నాం. పెద్దగా మనం సాధించేది ఏముంది, మనము బాగా పిల్లలు చదివించి ఉద్యోగాలు చెప్తాం. అందుకంటే ఏం లేదు. జస్ట్ డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందంటే నేను అనంతపురం నుంచి హైదరాబాద్కి వచ్చాను, నా పిల్లలు హైదరాబాద్ నుంచి అమెరికాకి వెళ్తారు. అందుకంటే ఏం వేరే డిఫరెంట్ ఏమి ఉండదు. అక్కడ 0 నుంచి ఇక్కడ వచ్చి నేను 1,00,000 తీసుకుంటాను, నా పిల్లలు 5,00,000 తీసుకుంటారు. ఆడ 5,00,000 తీసుకుంటే అక్కడ ఖర్చులు అక్కడే ఉంటాయి, ఈ నేను 1,00,000 తీసుకుంటే ఇక్కడ ఖర్చు ఇక్కడ ఉంటాయి. ఊర్లో 10,000 తీసుకుంటే 10,000 తీసుకున్న కథ బాగానే ఉంటుంది. కానీ బ్రతుకుతాం, జీవించలేం ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్తో. మరి బిజినెస్ ఓనర్ అయితే ఎలా ఉంటుందంటే కనీసం కష్టపడిన దానికి ప్రతిఫలం అన్న ఉంటుంది. నువ్వు బాగా కష్టపడి పెద్ద టీంతో కష్టపడితే కోట్లు వస్తాయి. కనీసం మనం చనిపోయేలో కోట్లు వస్తాయి. కనీసం మన పిల్లలను సుఖపడతాం. మనం పేదరికంలో పుట్టిన వాళ్ళం, మిడిల్ క్లాస్ లో పుట్టిన వాళ్ళము ధనవంతులు అవ్వాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ బిజినెస్ ఓనర్. అక్కడ ఆ స్టెప్ దాటుకుంటేనే నువ్వు ఇక్కడ ఇన్వెస్టర్ అవుతావు. ఓకేనా? కాబట్టి ఇందాక వర్కర్ స్టెప్ దాటుకుంటేనే లీడర్ అవుతారని నిన్న ఎలా చెప్పాము? లీడర్ ఎవరు డైరెక్టర్ పుట్టుకో, లీడర్లు ఎక్కడ పుట్టరు. లీడర్లు తయారు చేయబడతారు. నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్కర్ స్థాయికి వచ్చిన వ్యక్తి లీడర్ గా తయారు చేయంతే. ఇక్కడ కూడా మనం ఇన్వెస్టర్ అంటే లీడర్. మరి ఇన్వెస్టర్ అవ్వాలంటే ముందు బిజినెస్ ఓనర్ అవ్వాలి. ఓకేనా? బిజినెస్ ఓనర్ అవ్వాలంటే మన దగ్గర ఎన్ని ఉండాలి? కొన్ని 100 కోట్లు ఉండాలి. ఎన్ని ఉండాలి? కొన్ని 100 కోట్లు ఉండాలి. లేదా 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఉండాలి. లేదంటే కనీసం అంటే ₹1,00,00,000 ఉండాలి బిజినెస్ ఓనర్ అంటే. ఒకటి ఎంత అవుతుందండి? ₹1,00,00,000 కంపెనీ పెడమా, ఏదో చిన్న పెడదాం, ఒక మిషన్ పెట్టి ఇస్త్రాకులు బిజినెస్ పెడతాం కదా, ఒక మిషన్ కొనుక్కొచ్చి దానికి ₹1,00,00,000 ఉంటే ఏదో చేయవచ్చు. అట్లాంటి బిజినెస్ చిన్న చిన్నవి పెడతాం ₹1,00,00,000 ఉంటే. మరి ₹1,00,00,000 పెడితే లక్షలో సంపాదిస్తాం. ₹1,00,00,000 పెట్టి కోట్లను సంపాదించలేం కదా. నెట్వర్క్ మా ఇది బిజినెస్ ఓనర్ గా. కాబట్టి మనము కూడా కోట్లు సంపాదించాలంటే మన దగ్గర కొన్ని కోట్లు ఉండాలండి. మన దగ్గర ప్రస్తుతం ఏం లేవు. వేసుకున్న మనం శరీరం మీద వేసుకున్న కోట్లు కూడా ఉండవు మన దగ్గర. ఏదో వెస్టేజ్ పుణ్యమా, వెస్టేజ్లోకి వచ్చాం కాబట్టి ఒక కోటు కొనుక్కొని రోజు అప్పుడు వేసుకొని తిరుగుతూ ఉంటాం. వెస్టేజ్ పుణ్యమా, లేకపోతే మన లైఫ్ లో కోట ఏమి ఉండదు. ఒకప్పుడు ఉండదు కాదు. ఈ మధ్యలో కొద్ది పెళ్లికి మాత్రం ఒక రోజు వేసుకుంటారు, తర్వాత దాని బీరువాలోనే ఉంటుంది. వేసుకోవాలన్నా కూడా సిగ్గేస్తుంది. ఆ కోట్ వేసుకునేదానికే ఏమేస్తాం? ఆ కోట్ వేసుకుని బండి వేసుకుని డ్యూటీలకు వెళ్ళొస్తామా, లేదా ఇంకో ఆఫీస్కి వెళ్ళొస్తామా? నువ్వు కోట్ వేసావంటే ఖచ్చితంగా ఇంటి ముందు కారు ఉండాల్సిందే. అది దాని పవర్, అది అంతే. దాని కండిషన్ అదే. నువ్వు కోట్ వేసుకున్నావంటే కార్లో కూర్చోవాలంతే. బండి మీద, ర్యాపిడోనో, ఆటోలోనో నథింగ్. వింతగా చూస్తారు మనల్ని. అందుకనే మ్యారేజ్ అయినప్పుడు కోట్ వేస్తారు, మ్యారేజ్ అయినప్పుడు కార్లో కూర్చుంటారు. అప్పుడు తర్వాత ఆ కోటు కాస్త బీరువాలో ఉండిపోతుంటది. మళ్ళీ ఏలైనా కూడా మన సొప్పదు. ఇంకొక స్టేజ్కి వెళ్ళిన తర్వాత దాన్ని ఏదో పక్కన పడేయడమే. ఓకేనా? కాబట్టి లీడర్స్, మనం బిజినెస్ ఓనర్లు అవ్వడానికి ఆప్షన్ లేదండి. దయచేసి చెప్తున్నాను, లైఫ్ లో మనం మారలేము, మన పేదరికం మారదు, మన పిల్లలు ఇన్వెస్టర్లుగా మారరు. మనం ఎక్కడ ఉండాలి? ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్. బతికినంతకాలం ఒక కిందన పని చేయాలి. లేదంటే బతికినంతకాలం మీద పెట్టుబడి పెట్టి అప్పులు కట్టుకుంటూ నా తిప్పులు పడుతూ ఎప్పుడు కస్టమర్ వస్తారా, ఎప్పుడు బిజినెస్ చేస్తారా. మరి పేదరికాన్ని జయించడం ఎలా? పేదరికాన్ని జయించాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్, టీమ్ తో వర్క్ చేయాలంటే ఇది ఒకటే, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. మనకున్న ఒకే ఒక ఆప్షన్, ఇంక లేదు. మీరు కావాలంటే ఎవరన్నా ఆలోచించండి, రేపు క్వశ్చన్ లేని నేను ఇక్కడ నువ్వు బిజినెస్ ఓనర్ అవుతేనే ఇక్కడ నువ్వు ఇన్వెస్టర్ అవుతావు. మన పిల్లలు ఇన్వెస్టర్ అవ్వాలంటే బిజినెస్ అవ్వాలి. బిజినెస్ కోట్లు పెట్టుబడి ఉండాలి. కోట్లు పెట్టుబడి పెట్టే స్తోమం లేదు కాబట్టి బిజినెస్ ఓనర్ అవ్వము, మన పిల్లలు ఇన్వెస్టర్ గా మారరు. కనీసం వాళ్ళు బిజినెస్ ఓనర్ కూడా మన ఒక జాబే, వాళ్ళు ఒక దగ్గర జాబే. అందుకంటే ఏమి ఉండదు. కాబట్టి మనము బిజినెస్ ఓనర్ గా పనిచేయాలంటే
మనకున్న ఒకే ఒక ఆప్షన్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. అందులో చాలా డబ్బులు కట్టే ఉంటాయి కాబట్టి అవన్నీ మనకు సూటబుల్ కాదు. అందులో వెస్టేజ్ జీరో ఇన్వెస్ట్బడి లేకోకుండా టీంతో పనిచేయడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం పేదరికాన్ని జయించాలంటే ఫస్ట్ నెట్వర్క్ బిజినెస్ మీద అడుగు పెట్టాల్సిందే. నెట్వర్క్ మార్కెటింగ్ మీద వెస్టేజ్ జెండా పాతాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. నిజంగా నువ్వు పేదరికాన్ని జయించాలంటే వెస్టేజ్ నువ్వు అడుగు పెట్టాల్సిందే. అది అగ్నిగుండమైనా సరే, ముళ్ళ పొదలైనా సరే, దాని మీద పాదం పెట్టేస్తేనే నువ్వు పేదరికాన్ని జయిస్తే నీ పిల్లలకి నీ పిల్లల్ని లగ్జరీగా బతకడానికి అవకాశం ఇస్తావు. నెట్వర్క్ మార్కెటింగ్ అది ఒక ఇష్టమైనది ఉండొచ్చు, దానికి రేపు మాట్లాడతాం. కానీ మనకున్న ఒకే ఆప్షన్ ఏంటి? నువ్వు పేదరికాన్ని జయించాలంటే నీకున్న వేదిక నెట్వర్క్ మార్కెటింగ్ ఒకటే. లేదు మన తండ్రి గారు 10 కోట్లు 20 కోట్లు ఇచ్చిపోతే మనం కూడా ఉన్నవాడిని మేనేజర్ ఉండి, జనరల్ మేనేజర్ ఉన్నవాడిని, ప్రొడక్షన్ మేనేజర్ ఒకని, సూపర్వైజర్లని, ఆఫీసర్లని ఒక 20 మంది 30 మందిని పెట్టుకొని పంచుకొని మనం కూడా ఆఫీసులో చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సంపాదించు. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి, డబ్బులు లేకుండా బిజినెస్ ఓనర్ అయ్యేకి ఒక రేట్ సెల్లింగ్ బిజినెస్ తప్ప ఏముందంటే మీరు సంవత్సరం కాదు 10 సంవత్సరాలు ఇచ్చిన ఒక పేరు కూడా చెప్పలేదు. లేదు, ఇది నేను తెలుసుకున్నా. నేనేం తెలుసుకుంటే ఇది తెలుసుకున్నా. నేను పేదవాడిగా జన్మించాను. ఈరోజు ఆ పేదవాడి ఎఫెక్ట్ వల్ల నా జీవితంలో ఇప్పటిదాకా నేను వడ్డీలు కడుతూనే ఉన్నాను. నా జీవితం మారాలంటే నేను ఈక్వల్ టు మనీ చేయకూడదు. 8 గంటలు 10 గంటలు పని చేస్తే శాలరీ వచ్చే దగ్గర పని చేయకూడదు. రిస్క్ అయినప్పటికీ నేను బిజినెస్ చేయాలి. ఆ రిస్క్ దాటితేనే నేను కోరుకున్న లైఫ్ అనేది నాకు కనపడుతుంది. కాబట్టి అవలీలుగా జాబ్లు నేను జాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ అవేర్నెస్ నాకు ఉంది. నేను అందరికి చెప్పినా చెప్పకపోయినా, అందరికి ప్రశ్న తెలిపోయినా, సీనియర్ చెప్పినప్పుడు నేను అర్థం చేసుకున్నా. అప్పుడు నేను అవును కదా, ఇది కరెక్ట్ కదా. నేను ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసినా కూడా ఒక బానిసగానే పనిచేయాలి. 60 సంవత్సరాల మళ్ళీ వచ్చి 60 సంవత్సరాల వరకేమో ఎవడో కింద చేయాలి. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిల్లల కింద బతకాలి. అంతే. మన కష్టం బాగుండి మన పిల్లలు మంచి ప్రయోజకులు అయితే వాళ్ళు ఏదో చక్కగా చూసుకుంటారు. వాళ్ళు బాగా ప్రయోజకులు అయితే మనం కూడా హ్యాపీగా బతికేస్తాం. ఫోన్లే నా కొడుకు ఏదో బాగుపడ్డాడు, నాకు ఎంతో శాలరీ 2 లక్షలు 3 లక్షలు వస్తుంది, లక్షలు ఖర్చు పెట్టుకున్నా 1 లక్ష అయితే సేవింగ్ చేసుకుంటున్నాడు, పర్వాలేదు, వాడి పిల్లలకి ఇంత వెనకేసుకున్నాడు, అది పర్వాలే. అట్లా ఎంతమందికి ఉంది? మనందరికీ ఉందా లైఫ్? లేదు కదా. మనకు అంత అవకాశం లేదు కదా. మనం చేసే జాబులు 10,000 20,000 30,000. 30,000 దేనికి మిగులు? బ్రతికినంతకాలం మళ్ళీ అప్పులు చేస్తూనే ఉండాలి. ఏదో రోజు పోవాలి. రేపు పొద్దున వయసు పెరిగిన తర్వాత రోడ్డు మీదకి రావాలి. మన పరిస్థితి ఎంతో మంది ఉన్నారండి. మనము మన కళ్ళ ముందు మనకి ఎవరో అదృష్టం కొంతమంది నడిచిపోతుంటారు, కానీ ఎక్కువ మంది చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంటున్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్గా ఏం లేదు, అప్పుల పాలైపోతున్నారు. కాబట్టి బిజినెస్ ఓనర్ గా మనం చేయాలంటే ఈ రోజు మనం రూపాయి పెట్టుబడి పెట్టుకోకుండా ఉన్న ఒకే ఒక అవకాశం బిజినెస్ ఓనర్ గా చేయడానికి వెస్టేజ్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, అందులో వెస్టేజ్. ఎందుకంటే ఇందులో రూపాయి పెట్టు మేనేజ్మెంట్ లోకి మంచి నీతి విలువలు కలిగిన మేనేజ్మెంట్, విజనరీ మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్, ఎడ్యుకేటెడ్ మేనేజ్మెంట్, అన్నిటికీ సూపర్. వెస్టేజ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడే అవకాశమే లేదు మనకి ఎవరు. అంత ఎక్సలెంట్ మేనేజ్మెంట్ కింద నడుస్తూ ప్రజాక్షేమమే ధ్యేయంగా ప్రజలను గెలిపించి మనం గెలవాలనే ధ్యేయంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి మరీ మోసపూరితంగా, మరీ సెల్ఫిష్నెస్ కాకుండా, మరీ వన్ సైడ్ థింక్ చేసి కాకుండా ఫస్ట్ ఆలోచించి తర్వాత వాళ్ళ గురించి ఆలోచించుకొని వర్క్ స్టార్ట్ చేసే లీడర్స్. ఈ రోజు మనము 1 రూపాయి అంటే శాలరీ ఇవ్వకోకుండా ఏ వ్యక్తికి వెస్టేజ్ లో టీం పెంచుకొని కొద్ది మన వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి. మన వర్కింగ్ అవర్స్ పెరిగే కొద్ది మన ఇన్కమ్ పెరుగుతుంది. 8 అవర్స్ పనితే 30,000 వస్తే రోజుకు 1000 రూపాయలు అనుకో. అదే 8 అవర్స్ పని చేసి ఎక్కువ ఇన్కమ్ తీసుకోవడానికి ఆప్షన్. కానీ వెస్టేజ్ లో మనం ఉంటే ఈ రోజు మన కింద టీం పెరిగే కొద్ది మన వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి. మనం మహా అంటే జాబ్ చేస్తే 12 గంటలు సింగిల్ గా వర్క్ చేస్తే, మన కింద టీం ఉంటే ఓకేనా. మన కింద టీం ఉందనుకోండి, వాళ్ళు ఒక 10 మంది టీం ఉంటే నాకు వర్కింగ్ అవర్స్ 80 అవర్స్ అవుతుంది. 8 అవర్స్ కాదు, 8 అవుతుంది.
నా కింద 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మంది ఇంటూ 8 అవర్స్ నేను పనిచేసిన నా 800 అవర్స్, 8 అవర్స్ కే 30,000 శాలరీ వస్తే నెలకి 800 అవర్స్ ఎంత శాలరీ వస్తుంది? ఒకనొక రోజు 8,000 అవర్స్ కూడా అవుతుంది, 8 lakh అవర్స్ కూడా అవుతుంది. అప్పుడు మన ఇన్కమ్ మనం చేసే పని సిమిలర్ అయినా కూడా లాక్స్ లోకి వెళ్ళిపోతుంది, కోట్లకి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు 8 గంటలు పని చేస్తే చాలా మంది 10,000 15,000 శాలరీ కోసం పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కనీసం 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు పని చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే ఒక 10 లక్షలు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూసుకుంటే, మరి 2 కోట్లు తీసుకుంటున్న సిద్ధార్థ్ సింగ్ ఎంత కష్టపడాలండి? మనకంటే 1,00,000 రెట్లు ఎక్కువ కష్టపడాలి. మనం పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎట్లా కష్టపడుతున్నామో ఆయన 1,00,000 రెట్లు ఎక్కువ కనపడాలంటే వేలు లేదు, పదులు లేదు, జీరో. ఆయన ఎక్కడ పని చేస్తాడో ఎవరు బయటకుతున్నాడా? ఎప్పుడో టీం నిర్మించాడు, వెళ్ళి రెస్తున్నాడు, లక్షల నుంచి కోట్లకి వచ్చి పడిపోతుంది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్. నెట్వర్క్ ని క్రియేట్ చేశాడు, బిజినెస్ ని పోలే ఆయన, నెట్వర్క్ ని క్రియేట్ చేశాడు, ఆటోమేటిక్ గా మనీ జనరేషన్ సిస్టమ్ ని క్రియేట్ చేశాడు. ఈరోజు నిద్రపోతూ కోట్లు సంపాదిస్తున్నారు లీడర్స్. మనము కూడా పేదరికంలో ఈరోజు మనము ఒక ఓనర్ గా బిజినెస్ ఓనర్ పనిచేసి కోట్లు సంపాదించి మనం కూడా హ్యాపీగా ఉంటూ పిల్లల్ని ఇన్వెస్టర్లుగా మార్చాలంటే ఈరోజు అడుగుపెట్టు. ప్రతి ఒక్కరు జాబ్ చేసే వ్యక్తి, చెయ్యని వ్యక్తి, చదువు ఉన్న వ్యక్తి, చదువు లేని వ్యక్తి, ఎవరైనా సరే, జాబ్ ఉన్న వ్యక్తి అయినా సరే, ఆ జాబ్ చేసుకుంటూ ముందు పార్ట్ టైం తీసుకోవాల్సిందే. ఏ వర్క్ లేని వ్యక్తి ఫుల్ టైం చేసుకోవాల్సిందే. వాళ్ళకి ఏ సోర్స్ లేదు, అనుకూలం కాలేదు జాబ్లు, పర్వాలేదు, బెస్ట్ ఫుల్ టైం చేసుకో. దాని రేపు చెప్తాను లీడర్స్. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఏం చేస్తే ఫ్యూచర్ లో 1,00,000 వచ్చి ఈరోజు సిద్ధార్థ్ సింగ్ లో ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? అంతభాగంగా మన 6 months ప్లానింగ్ మనం ఏం ప్లాన్ చేస్తున్నాం చెప్తాను. ప్రతి ఒక్కరూ ఆ ప్లాన్ ఫాలో అయితే భవిష్యత్తులో మనము కూడా ముఖేష్ అంబానీ లాగానే టక్క 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 బిజినెస్ పెంచుకొని వేల నుంచి లక్షలు తీసుకునే స్థాయికి వెళ్తాం. ఆ ఫార్ములా ఏంటి, దాన్ని ఎలా మొదలెట్టాలి అనేది తెలుసుకుందాం. మరి ఈ రోజు ఈ టాపిక్ లేకపోతే మన పేదరికం జయించడానికి ఉన్న ఆప్షన్ టీం వర్క్ తో పనిచేయాలి. అక్కడ ఎక్కువ మనీ సంపాదిస్తాం. ఎక్కువ మనీ సంపాదించిన తర్వాత తో పనిచేసే వ్యక్తి ఎప్పుడు ధనవంతుడు కాదు. అది సెల్ఫ్ ఎంప్లాయ్ కానీ, అది ఎంప్లాయ్ కానీ. వీళ్ళు పని చేయకపోతే డబ్బులు రావు. ఎవరు? ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్. కానీ బిజినెస్ ఓనర్ పని చేయకపోయినా డబ్బులు వస్తాయి. చేసే వాళ్ళు సపరేట్ గా ఉంటారు. బిజినెస్ ఓనర్ ఏమో టీం పని చేస్తుంది, ఇన్వెస్టర్ కి డబ్బు కోసం మనం కష్టపడతాం, కానీ మనకు డబ్బు కష్టపడుతుంది ఇన్వెస్టర్ కి. మనమందరూ కూడా యాజ్ బిజినెస్ ఓనర్ గా వెస్టేజ్ లో వర్క్ చేసుకుని మన ఇన్వెస్టర్ గా మార్చాలనే తపన ఉంటే ఖచ్చితంగా మరి వెస్టేజ్ ను ఉపయోగించుకోండి. ఇప్పుడు కూడా ఏ ఒక్క ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ని ఎలా అర్థం చేసుకున్నాం, ఎలా పని చేస్తున్నాం అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది తెలిస్తే ఈరోజు ఎవరు వెస్టేజ్ వదిలేసి బయటకు వెళ్ళరు. ఏది వెస్టేజ్ కూడా తొందరపడరు. ప్రశాంతంగా టీంను కడతాడు ఫస్ట్, తర్వాత కాలు మీద కాలు వేసుకొని కూర్చొని లక్షలు సంపాదిస్తారు అంతే. ఆ ఫార్ములాను పట్టుకొని నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఆ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఆల్ ది బెస్ట్ యూ. విష్ యూ వెల్. ఈరోజు చెప్పిన టాపిక్ లో మనము మరి పేదరికాన్ని జయించాలంటే ఖచ్చితంగా మనము కష్టమైన నష్టమైన సరే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లేక అడుగుతాల్సింది. ఎందుకంటే మనం పెట్టుకోకుండా మనం ఆ టీంతో పనిచేయడానికి ఆప్షన్ ఉన్నది, అదొకటే అనమాట. ఓకేనా? సంపాదించుంటే మనం టీంతో పని లేదు, మనమే 10 మంది టీంని పిలిచి శాలరీలు ఇచ్చి పని చేయించవచ్చు. ఇప్పుడు టీం వర్క్ లో నేను ఏమన్నా నా కింద ఒక శాలరీలు ఇస్తున్నానా? నేనేమన్నా పెట్టుబడి పెట్టానా? పెట్టుబడి పెట్టలే, నా కింద శాలరీ ఇవ్వట్లే. ఉత్తు చేతులతో వచ్చాను, నోటి మాటలతో 1,00,000 పైన సంపాదించాను. తర్వాత నాకు 1,00,000 వస్తే
20,000 30,000 ఈ రోజు నేను తిరగడానికి ఖర్చు పెడుతున్నా. మేబీ ఇప్పుడు తిరగడం స్టార్ట్ చేసిన అన్ని ఏరియాలో కాబట్టి 20,000 30,000 40,000 ఖర్చు పెట్టి నా కంపెనీ ఇచ్చే డబ్బులను ఖర్చు పెడుతున్నాను. 1,20,000 ఇస్తే ఖర్చు పెడుతున్నాను. ఓకేనా? మరి ఎందుకు అంటే రేపు చెప్తాను. అలా మనకేమైనా నష్టం అంటే ఏం నష్టం లేదండి. ఓకేనా? స్టార్టింగ్ లో జాగ్రత్త పడకపోతే నష్టపోతాం, కానీ ఒక స్టార్టింగ్ మనం నేను చెప్పే ఫార్ములాలో వెళ్ళిన తర్వాత ఇంకా మనిషి నష్టపోవడం అని లేదు. ఎవ్రీ మంత్ లాభం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. విషయాలు కాబట్టి అందరూ డిసైడ్ అవ్వండి. బలంగా ప్రెస్టేజ్ ని నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలని, ఎలా చేయాలనేది రేపు తెలుసుకొని మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా డిసెంబర్ నాటికి మన ఇన్కమ్ జోన్ లో ఉంటారు. థ్యాంక్ యూ. విషయాలు ప్రభావతి గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది సార్ క్లాస్ అయితే. నిజంగా సార్ పేదలకు మన తప్పే కానీ పేదలుగా చచ్చిపోవడం మన తప్పు కాదు సార్. మన తప్పు ఇది అవ్వకూడదు.